యూకేలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 గోల్డెన్ పీకాక్ అవార్డులు అందుకున్నారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు బాబు. భువనేశ్వరికి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. పంట నష్టంపై సమీక్ష చేశారు డిప్యూటీ సీఎం పవన్. జిల్లా పునర్విభజనపై సమావేశమయ్యారు మంత్రులు. ఇకపై ఏపీ అభివృద్ధి వేగం ఎప్పటికీ ఆగదని తెలిపారు మంత్రి నారా లోకేష్. అయితే టీడీపీ నేతలు మాటలు చెప్తున్నారే తప్ప చేతుల్లో చూపించడం లేదని విమర్శించారు వైసీపీ నేతలు. యూకేలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరికి అందజేశారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశారు బాబు. భువనేశ్వరి 2 అత్యున్నత గౌరవ పురస్కారాలు అందుకోవటం గర్వంగా ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం, నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫానులో నష్టపోయిన ప్రతి రైతు వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నారు. అలాగే అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా నదిపై హైలెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం చేసేలాగా మరో వంతెన నిర్మించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అవుట్ ఫాల్స్ లూయిస్ల పునరుద్ధరణ పై చర్చించారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు అటవీ శాఖ అనుమతులు కూడా తీసుకోవాలని సూచించారు పవన్. ఏపీ సెక్రటేరియట్లో జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత మీటింగ్ కు హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు. బీపీసీఎల్ రామాయపట్నం పోర్టులో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ పెట్రోకెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రికార్డు సమయంలో కేటాయించామన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు లోకేష్. వేగంతో కూడిన సామర్థ్యమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇకపై ఏపీ అభివృద్ధి వేగం ఎప్పటికీ ఆగదని చెప్పారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, భాష చూస్తుంటే బాధగా ఉందన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజలకు మేలు చేసిన గత ప్రభుత్వ విధానాలు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైన అంశాలను గాలికి వదిలేస్తున్నారని చెప్పారు. సీఎం, మంత్రులు మాటలు చెప్తున్నారే తప్ప పనులు చేయటం లేదని ఆరోపించారు బొత్స. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి తాలూకా మిగతా వారి కేబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు. కానీ చేతులు ఎక్కడ కనిపిస్తుంది. ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్ని తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలేదు. ఈ నెల 8, 9న తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్. 8న తిరుపతిలోని ఎర్రచందనం డిపోను సందర్శించనున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 9న పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణ, ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ నివారణకు తీసుకుంటున్న సాంకేతిక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పవన్.